హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మరి నాలాగా మీకు కూడా ఎప్పుడన్నా ఇంట్లోనే మిక్చర్ తినాలనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ గా ఒక ఆనియన్ తీసుకొని దాన్ని మంచిగా పీల్ ఆఫ్ చేసి చూపిస్తున్నట్టు కట్ చేయండి. ఈ ఆనియన్ కటింగ్ అయిపోయిన తర్వాత ఒక టొమాటో తీసుకొని దాని పైన పార్ట్ రిమూవ్ చేయండి. తర్వాత మీరు చేసుకునే మిక్చర్ కి కావాల్సినంత టొమాటోని కట్ చేయండి. మరి నేను చేసే మిక్చర్ కి ఒక ఫుల్ టొమాటో కావాలని నేను మొత్తం కట్ చేసుకున్నాను. టొమాటో కట్ చేయడం అయిపోయిన తర్వాత క్యారెట్ తీసుకొని దాన్ని మంచిగా తురమాలి. తర్వాత ఒక లెమన్ తీసుకొని దాన్ని మిడిల్లో కట్ చేసి 2 పార్ట్స్ లాగా డివైడ్ చేయాలి. డివైడ్ చేసిన తర్వాత సీడ్స్ అనేవి రిమూవ్ చేసేయండి. అండ్ మన మిక్చర్ టేస్ట్ గా అండ్ డెకరేటివ్ గా ఉండాలనుకుంటే కొరియాండర్ లీవ్స్ ని అస్సలు మిస్ చేయకండి. సో ఇప్పుడు చూపిస్తున్నట్టు చిన్నగా కట్ చేయండి. మరి నాకు కొంచెం స్పైసీగా అండ్ క్రిస్పీగా కావాలనిపించి ఇంట్లోనే ఉన్న బ్లూ లేస్ ని యాడ్ చేసుకుంటున్నాను. మరి ఈ లేస్ కొంచెం చిన్న పీసెస్ లో కావాలని నేనైతే స్మాష్ చేశాను. అండ్ ఫైనల్లీ మిక్చర్ రెడీ చేసే ప్రాసెస్ చూద్దాం, వచ్చేయండి. ఒక కప్పు కార్న్ ఫ్లెక్స్ అండ్ ఇంకొక కప్పు మరమరాలు వేసుకోవాలి. తరువాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్, ఆనియన్స్ అండ్ తురుము పెట్టుకున్న క్యారెట్స్ ని వేసుకొని లైట్ గా మిక్స్ చేయాలి. తరువాత సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి. అండ్ మెయిన్ గా లెమన్ ని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఇలా హ్యాండ్ తో స్క్వీజ్ చేయండి, లేదంటే ఒక బౌల్ లోకి తీసుకొని దాన్ని యాడ్ చేయండి. అండ్ బ్లూ లేస్ ని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేయండి. అండ్ ఫైనల్ గా మనం మిక్చర్ టేస్టీగా కనిపించడానికి కొరియాండర్ లీవ్స్ ని యాడ్ చేయండి. అండ్ ఫైనల్లీ హోమ్ మేడ్ మిక్చర్ రెడీ. మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.